ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటానికి, మా జీవితాలు నీ వాక్యానుకూలంగా దిద్దుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి యోబు తనకు సంభవించిన పరిస్థితులను గురించి మాట్లాడాడు. తనకు వెలుపట సంభవించినటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడాడు. వాటిని ధ్యానించాం. 20వ వచనము నుండి అతని శరీరములో కలిగిన పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాం. తీవ్రమైన అనారోగ్యం యోబును చుట్టుముట్టింది. యోబు బాధ నుండి సహిస్తున్నవాడుగా కనిపిస్తున్నాడు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా ఆయన చేయబడ్డాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట యోబు జీవితంలో కూడాను వ్యాధిగ్రస్తుడిగా అతనిని మనం చూడగలుగుతున్నాం. శారీరక వ్యాధి మనిషిని కృంగదీస్తుంది. శరీర సంబంధమైన రుగ్మత, బాధ, నొప్పి ఒక వ్యక్తిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. ఒకని ఎముకలలో నొప్పులు కలుగుట వలన అతడు శిక్షణం పొందుతాడు అని రాస్తున్నాడు భక్తుడు. కనుక దేవుడు యోబునకు ఇచ్చిన శారీరక అనారోగ్యం అతని ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయటానికి ఉపయోగపడటం కొరకై దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సాధనం. బైబిల్ గ్రంథంలో అనారోగ్యము, వ్యాధి అనే పదాలు, వాటి మూలాలు మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మానవులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేట్లుగానే ఆది మానవులైన ఆదాము హవ్వలను చేశాడు. వారు పాపము చేసిన అనంతరం పాపము యొక్క ఫలితంగా వారి శరీరాలు పాడైపోయాయి. శరీరాల్లో రుగ్మతలు, వ్యాధులు ప్రారంభమయ్యాయి. చూడండి, మానసికంగా వైద్యులు చెప్పేది ఏమిటంటే, ఒక వ్యక్తి అబద్ధం ఆడాలి అని అంటే సంఘర్షణకు గురవుతాడట. లై డిటెక్టర్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. ఈ లై డిటెక్టర్ టెస్ట్ అనేది నేరస్తులకు, నిందితులకు పోలీసు వారు నిర్వహించేటువంటి ఒక పరీక్ష. దీనిలో తగు మోతాదులో రోగికి, ఆ నిందితునికి, నేరస్తునికి వైద్యుల యొక్క సంరక్షణలో మత్తు కలుగజేస్తారు. ఆ స్థితిలో అతనిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అక్కడ అతని హృదయంలో ఉన్నటువంటి జవాబులు వెలుపటికి వస్తాయి, రికార్డ్ చేస్తారు. మానసిక శాస్త్రవేత్తలు తెలియచేసింది ఏమిటంటే, ఒక వ్యక్తి అబద్ధం ఆడినప్పుడు అతని యొక్క హార్ట్ బీట్, పల్స్ రేట్ పెరుగుతుందట. కనుక ఈ పాపము కారణంగానే మానవునిలో
పలు విధాలైనటువంటి వ్యాధులకు మూలము ఏర్పడిపోయింది. ఆదాము యొక్క పాపము కారణంగా మానవ జాతి అంతా కూడా వ్యాధిగ్రస్తులుగా అవటం ప్రారంభించారు. శారీరక మరణము పాపము అనంతరమే ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయంలో ఆదాము యొక్క పాప ఫలితముగా అతడు పొందిన స్థితిగతుల నుండి విడుదల కొరకై దేవుడు విశ్వాసుల పట్ల కృపతో శారీరక మరణము అను కృపను అనుగ్రహించాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విశ్వాసికి శారీరక మరణము కృప, శిక్ష కాదు. అలాగున ఆదామునకు గనక శారీరక మరణాన్ని వసకకపోతే ఈనాటికి ఆదాము జీవించే ఉండేవాడు కదూ? అవును. కనుక దేవుడు మానవులకు శారీరక మరణాన్ని నియమించాడు. ఆ మరణం కొరకు అనారోగ్యం అనే ద్వారము గుండా మరణానికి లోనవుతూ ఉంటాడు మానవుడు. కనుక దేవుడు ఒక విశ్వాసికి అనారోగ్యాన్ని ఇచ్చినప్పుడు అతనిలో పరిపూర్ణమైన మార్పు కొరకు అనేది ఒక భాగంగా అర్థం చేసుకుంటే, మరి ఒకటి అతని విశ్రాంతి కొరకైనది అని అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు శారీరక అనారోగ్యాన్ని విశ్వాసుల విషయంలో అనుమతిస్తున్నాడు అని అంటే కారణము వారి హృదయము సరిచేయబడినట్లును దేవుని గుర్చిన అవగాహనలో అభివృద్ధి నొందినట్లును అనేది మనం అర్థం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, ఎక్కడ మనము అపవిత్రతలో ఉన్నామో, నీతి నియమాలను పోగొట్టుకున్నామో వాటిని గూర్చి నెప్తికి తెచ్చుకుని పశ్చాత్తాపడటానికి అనారోగ్యం ఉపయోగపడుతుంది. శ్రమనందుట నాకు మేలయ్యిందంటాడు కీర్తనాకారుడు. వ్యాధిలో నీవు నాకు సమీపంగా ఉన్నావు అని చెప్పి దేవుణ్ణి పొగిడాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ వర్తమానంలో నేను యోబు పొందుకున్నటువంటి శారీరక దౌర్బల్యత, అనారోగ్య దుస్థితి అతడే స్వయంగా వర్ణించుకుంటున్నాడు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నాయి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలించబడి ఉన్నది. ఎముకలు చర్మాన్ని మాంసాన్ని అంటుకుపోయాయి అన్నప్పుడు అస్థి పంజరం ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయిందట అతని యొక్క శరీరం. అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలింపబడి ఉంది, దంతాల పైన కొద్దిపాటి చర్మమే ఉంది. దవడలు పీక్కుపోయాయి, జబ్బలు ఎండిపోయాయి, తొడలు కరిగిపోయాయి, శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా అణగారిపోయాయి. ఎముకల గూడైపోయాడు, ఎముకల గూడైపోయాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడా, అటువంటి దీనావస్థలో అతడు అంటున్న మాట, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. వాస్తవంగా దేవుని హస్తం కాదు, అపవాది అతనిని మొత్తాడు. అపవాది మొత్తుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. కనుక విశ్వాసుల విషయాల్లో అనారోగ్యం పాలు చేయటానికి అపవాదికి దేవుని అనుమతి ఉంటేనే, లేకపోతే అపవాది విశ్వాసుని ముట్టుటకు అధికారం లేదు. దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి అపవాది యోబును మొత్తినాడు. నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. దేవుడు నన్ను ఇటువంటి పరిస్థితికి అప్పగించినందున నా మీద జాలిపడండి అయ్యా, నా స్నేహితులారా నా మీద జాలిపడండి అని వాపోతున్నాడు, కోరుకుంటున్నాడు. సాధారణంగా అనారోగ్యం కలిగిన వ్యక్తులు ఇతరుల నుండి వారు కన్సర్న్ కోరుకుంటారు.
ఒక పెద్ద ఆయన ఉన్నారు, వారికి ఆపరేషన్ అయింది. ఆయన చాలా పర్యాయాలు తన బంధువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వీరు నన్ను చూడటానికి రాలేదు, వారు నన్ను చూడటానికి రాలేదు, వారిని నేను ఎంతో చూచాను, వారిని ఎంతగానో ఆదరించాను, నా అనాదరణ పరిస్థితుల్లో, నిరాదరణ పరిస్థితుల్లో నా పక్కన నిలబడకుండా పోయారు వాళ్ళని అనుకున్నాడు. నేను విన్నాను. వాస్తవం. ప్రతి రోగి తన పట్ల కన్సర్న్ చూపించాలి అందరని కోరుకుంటాడు. అది మానవ సహజ ధర్మం. అందుకనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటలో ధర్మశాస్త్రం సంపూర్తయింది అని రాశాడు ప్రభు. వారు నీకేం చేయగోరుతున్నావో దానిని నీవు వారికి చేయాలి. కనుక ప్రతి మానవునికి ధర్మశాస్త్రం చెప్పింది ఏమిటంటే, మనుషులు నీకేం చేయగోరుతున్నావు నువ్వు అదే నువ్వు కూడా వారికి చేయాలి. ఏ మానవుడు కూడాను, ఏ మనిషి కూడాను ఏ విధంగానూ కూడా తనకు కీడు చేసుకోవాలని, మిగిలిన వారు తనకు హాని చేయాలని కోరుకోడు. మరి తాను కూడా ఇతరులకు హాని చేయటానికి కోరుకోకూడదు. అర్థమవుతుందా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అంటే అదే అర్థం. నా సహోదరులారా నా పైన జాలిపడండి, ఎందుకంటే దేవుడు నన్ను మొత్తాడు. దేవుడు మొత్తినప్పుడు సహోదరులు, స్నేహితులు జాలిపడాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు మొత్తినప్పుడు సహోదరులారా మీరు నన్ను విడిచేస్తారా అనే ప్రశ్న అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఈ మాట అడిగారు. ఏమని? మీరును నన్ను విడిచి వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడిగితే, ప్రభువా నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని క్రీస్తువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామని పేతురు గారు మాట్లాడాడు. వెంటనే యేసయ్య, పేతురు ఇది నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు, పరలోకం ఉన్న తండ్రి బయలుపరిచాడు అని చెప్పాడు. కనుక మీరును నన్ను విడిచి వెళ్ళిపోతారా? నాకు తెలిసిన ఒక వృద్ధురాలు చాలా వ్యాధిగ్రస్తురాలే హాస్పిటల్లో ఉన్నారు. వారి కుమార్తె ఉద్యోగ ధర్మం మీద ఆమెను పరామర్శింపటానికి వచ్చి వెళ్ళిపోతుంటే ఆ వృద్ధురాలు అన్నారట, ఇంకా ఉండు, నీవు వెళ్ళవద్దు అని. ఏమి అప్పుడే వెళ్ళిపోతున్నావు అని అడిగారట. ఎందుకు ఈ సందర్భంలో ఈ వృద్ధురాలు మాట జ్ఞాపకం చేశానంటే, తనతో పాటు ఉండాలని కోరుకుంటారు. మీరు నా మీద జాలిపడండి, నా పట్ల కనికరం చూపండి, నాతో మీరు ఉండండి. అది ఒక వ్యాధిగ్రస్తుడు కోరుకునేటువంటి మాట. నా మాటలు వ్రాయబడాలని నేనెంతో కోరుచూ ఉన్నాను, అవి గ్రంథములో వ్రాయబడాలని నేను ఎంతో కోరుచూ ఉన్నాను. దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముతున్నారు? నా శరీర మాంసము పోవుట చాలు నన్ను కొనక మీరు నన్ను ఎందుకు తరుముతూ ఉన్నారు? ఈ మాటలు వ్రాయబడాలని కోరుతున్నాను అన్నాడు. అతని స్నేహితులు అతనిని ఆదరించక అతనిని త్వరపెట్టు వారిగా ఉన్నారని ఇక్కడ చెబుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం బాధలో ఉన్నవాడి యొక్క బాధ నివారించాల్సింది పోయి హెచ్చరికలు చేసి మరి వాడి బాధను ఎక్కువ చేస్తాం. ఎవరైనా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే, నేను ముందే చెప్పాను కదా నిన్ను త్రాగుడు మానమని, నేను ముందే చెప్పాను కదా నిన్ను సిగరెట్ మానమని, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు వినలేదు అందుకే అనుభవించు అన్నట్టుగా మాట్లాడిస్తూ ఉంటాం. అది ఆదరణ కలిగించదు, బాధను ఎక్కువ చేస్తుంది. ఒక రోగికి ఆదరణ కలిగేటట్లుగా ప్రియముగా, ప్రేమతో, జాలితో మాట్లాడుట అత్యవసరం. అలా మాట్లాడకపోతే వారు ఆదరణ పొందలేరు. ఇనుప పోకరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యం నిలవాలని నేనెంతో కోరుతూ ఉన్నాను. అంటే నిత్యము ఈ నా మాటలు నిలిచి ఉండాలి. యోబు కోరిన కోరిక నెరవేరిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే
ఇప్పటికీ ఆ మాటలు మనం చదువుతున్నాం. 3800 సంవత్సరాల క్రితం మాటలు ఇవి. ఇప్పుడు మనం చదువుకోగలుగుతున్నాం. తరతరాలు నిలిచిపోయినటువంటి మాటలు ఇవి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈ మాటలు ఒక్కసారి పరిశీలించండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, సజీవుడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుండి వ్రాసిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభువు పద్మాసు ద్వీపములో యోహానునకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాటలు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినవి. నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అన్నాడు, సజీవుడు అన్నాడు. యోబుకు విమోచకుడు ఎందుకు అవసరం? యోబు ఎక్కడ విమోచన కోల్పోయాడు, విడుదల కోల్పోయాడు, బంధించబడ్డాడు. యోబు అంతరంగాన అతనికి తెలుస్తోంది అతడు పాపి అని. తన దోషాన్ని బట్టి, తన పాపమును బట్టి తనకు శిక్ష అనేది ఎరిగినప్పుడు తనకు విమోచకుడు కావాలని గుర్తిరిగాడు. యేసుక్రీస్తు విమోచకుడు. ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు గనుక ఆయనే విమోచకుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచనా క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చును అని వ్రాయబడింది. విమోచన క్రయధనం ఇచ్చిన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ విమోచన క్రయధనం తన ప్రాణమే. మానవుని ప్రాణానికి విమోచన క్రయధనం తీరక అట్లుండాల్సిందే. కానీ క్రీస్తు యొక్క ప్రాణము మానవ పాప విమోచనకు కారణమైంది. రిడెంప్షన్ అన్నారు. విమోచన అనే పదం రిడెంప్షన్ అంటే పెయిడ్ ప్రైస్. వారు వెల చెల్లించి కొనుక్కున్నారనే అర్థం వస్తుంది. విమోచించుట అంటే విడుదలను అందించుట. రూతు గ్రంథంలో రూతును బోయజు విమోచించాడు డబ్బిచ్చి. కనుక విమోచన అంటే వారి మీద ఉన్న రుణాన్ని తీర్చి తమ సొత్తుగా చేసుకోవటం. ఆయన విమోచకుడు. విమోచకుడు ప్రభు అయిన క్రీస్తు భూమి మీద నిలుచుననియు, చూడండి ఇక్కడ విచిత్రంగా ఉంటుంది, భూమి మీద నిలుచుననియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. తరువాత నిలవటం ఏంటి? ఆయన ఒకటి సజీవుడు అన్నాడు. సజీవుడు అన్నప్పుడు మృతునంది తిరిగి లేచిన వాడు అని అర్థం అని ప్రకటన ఆధారంగా చెప్పుకున్నాం. తరువాత అనే మాట సెకండ్ కమింగ్ను గురించి మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును, నేను ఆయన్ను చూస్తాను. నేను ఎరుగుదును, విమోచకుడిని నేను ఎరుగుదును. ఆయన భూమి మీద నిలుస్తాడు. నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూస్తాను. ఫుట్ నోట్లో శరీరము లేని వాడనై అని రాశాడు. అంటే శరీరం విడిచిన తరువాత నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నాడు. తర్వాత ప్రభువు భూమి మీద నిలుస్తాడని నాకు తెలుసు. నేను దేవుని చూస్తాను. నా మట్టుకు నేను కాదు, నేనే చూచెదను. నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరూ కాదు, నేనే కన్నులారా ఆయన చూస్తాను. కన్నులారా ఆయన చూస్తాను. రెండవ రాకడలో ఆయన చూస్తానంటున్నాడు. ఆయనను నేను చూస్తాను. ఆయన సజీవుడు. భూమి మీదకు నరుడుగా వస్తాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, ఆకాశానికి ఆరోహణుడు అవుతాడు, మరలా తిరిగి రెండవ రాకడలో వస్తాడు. ఆయన నేను చూస్తాను. నా మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్తాను. ఆ తరువాత ఆయన సన్నిధానంలో నేను జీవిస్తాను. ఎలా చూస్తాను అనుకుంటున్నా? నా కన్నులతోనే నేను చూస్తాను. ఈ శరీరంతో కాదు, మహిమ శరీరంతో నేను చూస్తాను. నేను నాలో నా అంతరింద్రియాలు కృషించి ఉన్నాయి. మరలా చెబుతున్నాడు, తన నిరీక్షణ వ్యక్తపరిచినాక తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు.
నాలో నా ఇంద్రియాలు క్షీణించిపోయాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, ప్రేవులు ఇలాంటివన్నీ కూడా అంతరింద్రియాలు అంటాం. ఇవి కృషించిపోయాయి. కిడ్నీస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయని తానే ఒప్పుకుంటున్నాడు. తనకు అర్థమైపోతోంది. విద్యాధికుడేమో యూరిన్ అవుట్పుట్ పడిపోయింది అనుకోండి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయని తెలుస్తుంది, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈఎస్ఆర్ ఇవన్నీ పెరిగినప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. అలాగే పల్స్ పడిపోయినా పెరిగిపోతున్నా కార్డియాక్ ప్రాబ్లం అని తెలిసిపోతుంది, మనకే అర్థమైపోతుంది కదా. కనుక జ్ఞాని అయిన యోబుకు ఇవన్నీ తెలుస్తున్నాయి. తన అంతరింద్రియాలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది అనేది తను గ్రహించేశాడు. ఇంకేముంది, ఇంకా దాని అనంతరం మరణమే. ఒక్కొక్క అంతరింద్రియం ఫెయిల్ అయిపోతూ ఉంటే ఆఖరికి ఫిజికల్ డెత్ వచ్చేస్తుంది. హార్ట్, కిడ్నీస్, లంగ్స్, లివర్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, ఏమవుతుంది, ఇక మరణమే. కనుక తన మరణానికి సమీపించాడనేది తను మాట్లాడుతూ అన్నాడు. తన మరణానంతర జీవితాన్ని గురించిన ఒక నిశ్చయతను ఆ భక్తుడు కనపరచగలిగాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మరణం అందరికీ వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు తర్వాత. కానీ విషయం అది కాదు. మరణం వస్తుంది వాస్తవమే, కానీ ఆ మరణానంతర జీవితం నువ్వు ఎక్కడ గడపబోతున్నావు అనేదే ప్రశ్న. ప్రభువు సన్నిధిలో గడుపుతావా, పాతాళ వశంలో గడుపుతావా? యేసుక్రీస్తును ఒప్పుకొని ప్రతి ఒక్కరూ పాతాళంలో, వేదనాస్థలంలో బాధపడతారనేది బైబిల్ చెబుతోంది. మిగిలిన విషయాలు నాకు తెలియదు, బైబిల్ ప్రకారమే చెబుతున్నాను. యేసు ప్రభువుని నమ్మనివాడు, విశ్వసించనివాడు, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనన్నటువంటి వాడు, విశ్వసించని వాడు నిత్య నాశనానికి పాత్రుడు. వారి పాపమునకు వారు ఉత్తరవాదులైపోతున్నారు. తన పాపం కొరకు మరణించిన క్రీస్తును అంగీకరించకపోవడం ద్వారా తన పాపమునకు తానే ఉత్తరవాదని జవాబిచ్చుకుంటున్నాడు. ఆ కారణం చేత అపవాదితో సమానంగా అగ్నిగుండ ప్రవేశం చేయాల్సి వస్తోంది. జరిగిన కారణము నాలో ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరిగిందమా అని ఆలోచిస్తే మీకు ఖడ్గానికి భయపడండి, మీరు తీర్పు కలదని తెలుసుకోండి, ఉగ్రతకు తగిన దోషాలకు శిక్ష నియమించబడుతుందని తెలుసుకోండి అంటున్నాడు. వాస్తవమే. యోబు ఒక ఉన్నతమైనటువంటి మాట వ్యక్తం చేశాడు. ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఈ జరిగినటువంటి అనారోగ్యానికి, బిడ్డల మరణానికి, ఆస్తులు పోవటానికి అన్నిటికీ కారణం నాలో ఉందనుకుంటున్నారు. మీరు అలా అనుకున్నారంటే కనుక మీరు నన్ను ఎలా తరమాలని మీరు అనుకుని ఆలోచించినట్లయితే మీరు తెలుసుకోండి, భయపడండి, మీ కొరకు ఖడ్గం ఉంటుంది అని అన్నాడు. తాను నిర్దోషినని ఎంత గంభీరంగా చెప్పగలుగుతున్నాడు. మనం చెప్పగలుగుతామా? నాలో పాపము లేదు అని ఆ భక్తుడు అంతగా స్వాభావికంగా ఉన్న పాపం గురించి ఆలోచించలేక క్రియాపూర్వక పాపం గురించి అంత తేటగా, బహిరంగంగా, నిర్భయంగా సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అతని అవివేకాన్ని గురించి, స్వభావాన్ని గురించి అతని ఆలోచన కాదు. అంతవరకు అతని ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ మీదే తన దృష్టి అంతా పెట్టుకున్నాడు అన్నమాట. కనుక మీకు తీర్పు ఉంటుంది, ఉగ్రత ఉంటుంది, శిక్ష ఉంటుంది, ఖడ్గం ఉంటుంది. మీరు అన్యాయంగా నాలో పాపం ఉందని మీరు అనుకుంటున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యోబు యొక్క శరీరం ఎంత కృషించుకుపోయినా కూడా అతడు నోరు చక్కగా మాట్లాడుతోంది. అతను వాయిస్ పడిపోలేదు. అతని ఆలోచన పర్ఫెక్ట్గా ఉంది. అతని మైండ్ సెట్ బాగుంది. అతని అంతరింద్రియాలన్నీ పాడైపోతూ వస్తున్నా కూడా న్యూరో ప్రాబ్లం లేదు అతనికి. అతనికి ఏ విధమైనటువంటి రుగ్మత మానసికంగా రాలేదు. అతను ఆవేశం అయితే పొందుతున్నాడు కానీ మైండ్ సెట్ కొలాప్స్ అవ్వలేదు, మెమరీ బ్రేక్ అవ్వలేదు, థింకింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కనుక దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు
దేవుడు అతని స్నేహితుల మధ్య అతని హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఆ స్నేహితులకు తెలియచేస్తున్నాడు దేవుడే. యోబు శ్రమల అనంతరం దేవుడు స్వయంగా యోబుకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు తప్పక గుర్తెరగండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నందున్న వారికి ఏ శిక్ష విధి లేదనే విశ్వాసం మనలో జనించినప్పుడు మనం నిజంగా ఆనందించగలుగుతాం, మనం నిజంగా సంతోషించగలుగుతాం. తర్వాత ఈ మాటలన్నీ కూడాను యోబు 19వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. ఈ అధ్యాయము మనం 3 దినాలు 4 దినాలు ధ్యానం చేశాం. అలాగే ఇప్పటికీ యోబు గ్రంథాన్ని మనం ప్రారంభించినటువంటి దినం 26/8, ఇవాళ 23వ తారీఖు, అంటే ఇంకొక 2 దినాల్లో నెల దినాలు అయిపోతుంది. ఇంకా మనం 23 అధ్యాయాలు ధ్యానించాలి. కాబట్టి ఎపిసోడ్ సహకారులు తప్పక కావాలి. ఈ ప్రోగ్రాం రన్ అవటం ఫారిన్ ఎయిడ్ కాదు, ఇది పూర్తి స్థాయి స్థానిక ప్రజలు ఇచ్చే డబ్బుతో ఏ మాసం ఆ మాసమే ప్రభు ఇస్తుండగా కొనసాగుతున్న పరిచర్య ఇది. కావున మీరు ప్రార్థించమని సహకరించమని మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారంలో మాతో పనిచేయటానికి ఒక సహోదరుడు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి కావాలి. ప్రార్థన చేయండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. ప్రభువా అని పిలిచే భాగ్యం మాకిచ్చారు. ప్రభు, ఏదో ఒక దినాన మా శరీరం కూడా యోబు శరీరం వలె కృషిస్తుంది, నశిస్తుంది. కానీ మరణానంతరం మాకున్న నిరీక్షణకై కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు నట్టి నిరీక్షణ చేత ఆశీర్వదించుమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.